ఓ 23 ఏళ్ల కుర్రాడు కోసం వేలాది మంది జనం వెయిట్ చేస్తున్నారు. ఆ కుర్రాడు ఒక్కసారి తమవైపు చూస్తే తమని కరుణిస్తే చాలు, జన్మ ధన్యమైపోతుంది అన్నట్టు అతని వెనక పడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలే తెగ వైరలవుతున్నాయి. దీంతో ఆ కుర్రోడు ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అతనెవరో కాదు, మల్లికార్జున ముత్య. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారి ఫేమస్ అయ్యి లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మల్లికార్జున ముత్య ఎవరు? ఇంత చిన్న వయసులోనే ఇదంతా ఎలా సాధ్యమైంది? నిజంగా మల్లికార్జున ముత్య దేవుడా? వాట్స్ ది స్టోరీ? ఉత్తర కన్నడలోని యాదగిరి జిల్లా షాహాపూర్లోని మొహల్లా రోజాలోని చిన్న పట్టణానికి చెందినవాడే ఈ మల్లికార్జున రాయ అలియాస్ మల్లికార్జున ముత్య. నిరుపేద కుటుంబానికి చెందిన మల్లికార్జున తండ్రి హనుమంతరాయ, తల్లి భవాని. తండ్రి హనుమంతరాయ ఊరూరా తిరుగుతూ భవిష్యత్తు గురించి చెప్పేవాడు. అలా హనుమంతరాయ చెప్పిన వాటిల్లో కొన్ని జరగటంతో అతడిని కర్ణాటక ప్రజలంతా ముత్య అని పిలవడం మొదలుపెట్టారు. కర్ణాటకలో అద్భుతాలు చేసేవారని, దైవాంశ సంభూతులుగా భావించేవారిని నడిచే దేవుళ్లగా పూజిస్తూ గౌరవంతో ముత్య అని పిలుస్తారు. అంటే విలువైనది అని అర్థం. ఇలా క్రమంగా హనుమంతరాయ పాపులర్ కావటంతో ఆయన ఇంటింటికీ తిరిగి భవిష్యత్తు చెప్పే అవసరం రాలేదు. హనుమంత ముత్యను చూడటం కోసం, ఆయనతో భవిష్యత్తు చెప్పించుకోవటం కోసం, ఇంట్లో జరిగే శుభకార్యాలకు పిలవటం కోసం ఆయన ఇంటికి పోటెత్తేవారు. అప్పుడప్పుడే ఊహ తెలుసుకున్న మల్లికార్జున తండ్రినే చూస్తూ పెరిగాడు. తండ్రిలా తాను కూడా ప్రజలలో ఉండాలని, ఫేమస్ అవ్వాలని అనుకునేవాడు. ఓ పక్క తండ్రి దగ్గర భవిష్యవాణి గురించి నేర్చుకుంటూనే మొహల్లా రోజాలోని స్కూల్లో ప్రాథమిక విద్యను కంప్లీట్ చేశాడు. హనుమంత ముత్య గురించి ఆ నోటా ఈ నోటా చెప్పుకోవటం విన్న ముంబైలోని ఓ గ్యాంగ్ హనుమంత ముత్యను కలుసుకున్నారు. నిధులు, లంకబిందెలు ఎక్కడున్నాయో చెప్పమని అడిగారు. అవి ఎక్కడున్నాయో చెబితే భారీ మొత్తంలో ఫీజిస్తామని ఆశపెట్టారు. ఎక్కడా తన కుటుంబానికి హాని చేస్తారోనని భయపడ్డ హనుమంతముత్య వారికి హెల్ప్ చేస్తానని చెప్పాడు. అలా దాదాపు సంవత్సరమున్నర పాటు ముంబై గ్యాంగుతో హనుమంతముత్య తిరిగారు. కాని గుప్తనిధులు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. దీంతో తమ టైమంతా వేస్ట్ చేయించాడన్న కోపంతో ముంబై గ్యాంగ్ హనుమంతముత్యను చంపేశారని అంతా చెబుతారు. ఇక తండ్రి చనిపోవటంతో కుటుంబ బాధ్యత మొత్తం మల్లికార్జున మీదే పడింది. కరెక్టుగా ఇంటర్ చదివేటప్పుడే బాధ్యతలు మీద పడటంతో ఇంటర్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు మల్లికార్జున. ఇప్పటికే తండ్రి నుంచి నేర్చుకున్న భవిష్యవాణి గురించి చెప్పటాన్ని మొదలుపెట్టాడు మల్లికార్జున. అయితే మల్లికార్జున చెప్పినవి చాలా వరకు నిజం కావటంతో తండ్రి అంశ కొడుకుకి వచ్చిందని ప్రజలంతా నమ్మటం మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా మల్లికార్జున గురించి చుట్టుపక్కల వారంతా రావటం మొదలుపెట్టారు. ప్రజల నుంచి వస్తున్న ఈ ఆదరణ చూసిన మల్లికార్జున తను చేస్తున్న మంచి పనులను రీల్స్గా చేసి సోషల్ మీడియాలో పెట్టాలని తన ఫ్రెండ్స్కి చెప్పటంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో కర్ణాటక మొత్తం మల్లికార్జున గురించి తెలిసింది. మల్లికార్జున పాపులారిటీ చూసిన పొలిటీషియన్ బాబూరావు మల్లికార్జున నుంచి లబ్ధి పొందాలని అనుకున్నాడు. దీంతో మల్లికార్జున నుంచి ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతేకాకుండా మల్లికార్జున కోసం వస్తున్న భక్తుల కోసం నిత్య అన్నదానం చేయటం మొదలుపెట్టాడు. స్థానికంగా పెద్ద పొలిటీషియన్ అయిన బాబూరావు లాంటివారే మల్లికార్జున దగ్గరకు వెళ్తున్నారంటే నిజంగానే అతనికి శక్తులున్నాయని నమ్మిన సీరియల్, సినీ స్టార్ సెలబ్రిటీలు రావటం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా మల్లికార్జున ముత్యకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగటంతో పాటు అతను ఉంటున్న యమలూరు గుడి దగ్గరకు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం వెళ్లటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా ఓ రోజు నలుగురు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పకుండా కేవలం మల్లికార్జున ముందు మౌనంగా నిలబడి చూడటం మొదలుపెట్టారు. మల్లికార్జున నిజంగా భవిష్యవాణి చెప్పే సత్తా ఉందో లేదో టెస్ట్ చేయటం కోసం అలా చేశారు వారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వారి పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఫోన్ నెంబర్తో సహా చెప్పటంతో మల్లికార్జునకు నిజంగా దేవుడి ఆశీస్సులున్నాయని చెబుతూ వారు అతని కాళ్లమీద పడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. అయితే తనను చూడటానికి వచ్చిన భక్తుల నుంచి రూపాయి కూడా వసూలు చేసేవాడు కాదు మల్లికార్జున ముత్య. కాకపోతే యమలూరు గుడి దగ్గర హుండీలు ఏర్పాటు చేసి భక్తులకు తోచినంత సాయం చేయమని చెప్పేవాడు. అంతేకాకుండా గుడి దగ్గర 24 గంటలు అన్నదానం చేస్తూనే ఉంటున్నారు. ఎవరు ఏ టైంలో వచ్చినా లేదనకుండా కడుపు నింపటం మొదలుపెట్టారు. మల్లికార్జునతో పాటు అతని చుట్టూ ఉండేవారంతా కూడా 25 వయసులోపు వాళ్లే ఉంటారు. అయితే ఓ రోజు పొలిటీషియన్ బాబూరావు ఎన్నికలలో నిలబడతానని మల్లికార్జున ముత్యకు వచ్చి చెప్పాడు.
నేను గెలిస్తే నీకు 100 ఎకరాలలో ఆశ్రమం కట్టిస్తాను అని కూడా చెప్పాడు బాబూరావు. నువ్వు నాకు ఎన్నికలలో హెల్ప్ చేయాలి, నా తరపున నియోజకవర్గంలో ప్రచారం చెయ్యాలి అని అడిగాడు బాబూరావు. దీంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తావు, ఈసారి ఎమ్మెల్యే అవుతావు అని మల్లికార్జున అభయమిచ్చాడు. ఒకవేళ నువ్వు గెలవకపోతే నేను భవిష్యవాణి చెప్పటం మానేస్తా అని శపథం కూడా చేశాడు మల్లికార్జున ముత్య. దీంతో మల్లికార్జున ముత్యను నమ్మి కోట్ల డబ్బును ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశాడు బాబూరావు. కాని ఘోరాతిఘోరంగా ఓడిపోయాడు. దీంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు మల్లికార్జున ముత్య చెప్పేవి నిజాలా అబద్ధాలా అనే డైలమాలో పడ్డారు. కాని కొన్ని రోజుల తర్వాతే అన్నీ మర్చిపోయి యథావిధిగా మల్లికార్జున చుట్టూ ప్రజలు తిరగటం మొదలుపెట్టారు. దీంతో ఓ జర్నలిస్టు బాబూరావు మల్లికార్జునతో మాట్లాడిన వీడియోని పోస్ట్ చేస్తూ, మరి బాబూరావు ఓడిపోయాడు కదా, ఎప్పుడు భవిష్యవాణి చెప్పడం మానేస్తున్నావ్? ఆ కుర్చీ నుంచి ఎప్పుడు దిగిపోతున్నావ్ అని ప్రశ్నించాడు. దీంతో మల్లికార్జున ముత్య సోషల్ మీడియా, డిజిటల్ టీం కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. మల్లికార్జునపై ఇలాంటి పోస్టులు పెడితే లేపేస్తామంటూ వార్నింగులు ఇచ్చారు. దీంతో ఆ జర్నలిస్ట్ మల్లికార్జున ముత్య టీం ఇచ్చిన వార్నింగులను సైతం రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. నిజంగా దేవుడైతే ఇలాంటి బెదిరింపులకు ఎందుకు దిగుతున్నారు అంటూ రెచ్చగొట్టాడా జర్నలిస్ట్. దీంతో మల్లికార్జుతో పాటుగా పక్కనే ఉండే యువకుడు జర్నలిస్ట్ ఓ వీడియో పంపించాడు. బాబూరావు ఓడిపోతాడు అని మల్లికార్జున ముత్యకి ముందే తెలుసు. కాని అది చెబితే ఎక్కడ లోగా ఫీలయ్యి చనిపోతాడేమో అని మల్లికార్జున చెప్పలేదు. బాబూరావు వెళ్లిపోయిన తర్వాత ఈ విషయం నాతో ముత్య చెప్పారు. ముత్య ఊహించినట్టే బాబూరావు ఓడిపోయారు అని వీడియోలో చెప్పుకొచ్చాడు. అయినా మల్లికార్జున ఎవర్నీ దోచుకోవటం లేదు, ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవటం లేదు. పైగా పేదవారికి తన దగ్గరకు వచ్చే భక్తులకు లేదనకుండా 24 గంటలు భోజనం అందుబాటులో ఉండేలా చేస్తున్నాడు. అంతేకాని మల్లికార్జున ఏ తప్పూ చేయలేదు అని వివరణ ఇచ్చాడు. అతను చెప్పింది కూడా నిజమే కదా అంటూ జనం ఆ జర్నలిస్టుని తిరిగి తిట్టడం మొదలుపెట్టారు. కావాలనే మల్లికార్జునను తొక్కటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని జర్నలిస్టుని తిరిగి రోస్ట్ చేయటం మొదలుపెట్టారు. కర్ణాటకలో ఇలా భవిష్యత్తు చెప్పేవారు 2-3 ముత్యాలు కూడా ఉన్నారు. చేత్తో ఫ్యానాపి ఆ బూడిదను తలకు పెట్టే ముత్యా గురించి తెలిసే ఉంటుంది. అయితే వీరు నిజంగా భవిష్యత్తు చెబుతారా అంటే ఆ దేవుడికే తెలియాలి. మరి ఈ మల్లికార్జున ముత్య గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.